2026 నూతన సంవత్సరాన్ని టీమిండియా విజయంతో ప్రారంభించింది. వరుసగా 9 విజయాలతో జోరు మీదున్న న్యూజిలాండ్ను బరోడా వేదికగా జరిగిన తొలి వన్డేలో చిత్తు చేసిన భారత జట్టు సిరీస్లో శుభారంభం చేసింది. కింగ్ విరాట్ కోహ్లీ ఊచకోతకు తోడు కెప్టెన్ శుభ్మన్ గిల్, వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ రాణించడంతో 300కు పైగా పరుగుల భారీ లక్ష్యం సైతం ఛేదించిన భారత జట్టు విజయ కేతనం ఎగరవేసింది. దీంతో 2023 నుంచి ఇప్పటి వరకు న్యూజిలాండ్పై ఆడిన అన్ని వన్డే మ్యాచ్ల్లోనూ టీమిండియా విజయం సాధించింది. ఇక 2023 నుంచి కివీస్తో 8 వన్డేలైన భారత్ అన్నిట్లోనూ గెలిచింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన టీమిండియా ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. భారత్ ఆహ్వానం మేరకు ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 300 పరుగుల భారీ స్కోర్ చేసింది. హాఫ్ సెంచరీలతో రాణించిన ఓపెనర్లు డేవన్ కాన్వే, హెన్రీ నికోలస్ కివీస్ తొలి వికెట్కు 117 పరుగుల సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. భాగస్వామ్యాన్ని యంగ్ పేసర్ హర్షిత్ రాణా విడదీశాడు. వరుసగా 22, 24వ ఓవర్లలో ఓపెనర్లు ఇద్దరిని ప్రివిలేంచిచ్చాడు. 83 స్ట్రైక్ రేట్తో 6 ఫోర్లు 1 సిక్స్తో 67 బంతుల్లో 56 పరుగులు చేసిన డేవన్ కాన్వేను 22వ ఓవర్లో క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాతి ఓవర్లోనే వికెట్ కీపర్ రాహుల్కు క్యాచ్ ఇచ్చి నికోలస్ అవుట్ అయ్యాడు. 89 స్ట్రైక్ రేట్తో 8 ఫోర్లతో 69 బంతుల్లో 62 పరుగులు చేశాడు నికోలస్. ఆ కాసేపటికే 16 బంతుల్లో 12 పరుగులు చేసిన విల్ జంగ్ను సిరాజ్, 19 బంతుల్లో 12 పరుగులు చేసిన గ్లెన్ ఫిలిప్స్, కుల్దీప్ యాదవ్, 13 బంతుల్లో 18 పరుగులు చేసిన మిచెల్ హెయిన్, ప్రసిద్ధ్ కృష్ణ ప్రేమను చేర్చారు. దీంతో 81 పరుగుల వ్యవధిలోనే 5 వికెట్లు కోల్పోయిన న్యూజిలాండ్ మొత్తంగా 198 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది. ఇలాంటి సమయంలో కెప్టెన్ బ్రేస్వెల్, డారెల్ మిచెల్ కలిసి 6వ వికెట్కు 39 పరుగులు జోడించారు. 18 బంతుల్లోనే 16 పరుగులు చేసిన బ్రేస్వెల్ను చక్కటి ఫీల్డింగ్తో 43 ఓవర్లో శ్రేయస్ అయ్యర్ రన్అట్ చేశాడు. ఆ తర్వాతి ఓవర్లోనే ఫాల్క్ను ఒక్క పరుగుకే సిరాజ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఈ క్రమంలో 239 పరుగులకి 7 వికెట్లు కోల్పోయి కష్టాలు పడ్డ కివీస్ను మిచెల్ ఆదుకున్నాడు. హాఫ్ సెంచరీ చేయడమే కాకుండా భారీ ఇన్నింగ్స్తో చెలరేగాడు. డెత్ ఓవర్లో మిచెల్, క్లార్క్ వేగంగా ఆడారు. అయితే 118 స్ట్రైక్ రేట్తో 5 ఫోర్లు 3 సిక్స్లతో 71 బంతుల్లో 84 పరుగులు చేసిన మిచెల్ను 48 ఓవర్లో ప్రసిద్ధ్ కృష్ణ లెగ్ బైస్లో అవుట్ చేశాడు. 17 బంతుల్లో అజయంగా 24 పరుగులు చేసిన క్లార్క్, 8 పరుగులు చేసిన జెమిషన్ కలిసి కివీస్ స్కోర్ను 300కు చేర్చారు. భారత బౌలర్లో హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ, మహ్మద్ సిరాజ్ 2 వికెట్లు తీశారు. కుల్దీప్ యాదవ్ 1 వికెట్ తీశాడు. 301 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు సరైన ఆరంభం దక్కలేదు. వేగంగా ఆడే క్రమంలో పేసర్ జెమిషన్ వేసిన 9వ ఓవర్లో భారీ షాట్కు ప్రయత్నించిన రోహిత్ శర్మ బ్రేస్వెల్కు దొరికిపోయాడు. దీంతో 39 పరుగుల వద్ద టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. కాగా 3 ఫోర్లు 2 సిక్స్లతో 29 బంతుల్లో 26 పరుగులు చేశారు రోహిత్ శర్మ. అయితే ఆడింది కాసేపే అయినప్పటికీ రోహిత్ శర్మ సిక్స్లో 2 ప్రపంచ రికార్డులను ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్లో కొట్టిన 2 సిక్స్ల ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లలో కలిపి హిట్ మ్యాన్ 650 సిక్స్లను పూర్తి చేసుకున్నాడు. దీంతో ఈ ఘనత సాధించిన మొట్టమొదటి బ్యాటర్గా రోహిత్ శర్మ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. కాగా ఇప్పటికే రోహిత్ శర్మ అత్యధిక సిక్స్లు కొట్టిన బ్యాటర్గా ఉన్న సంగతి తెలిసిందే. అలాగే వన్డేల్లో ఓపెనర్గా అత్యధిక సిక్స్లు బాదిన బ్యాటర్గా కూడా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. మొత్తంగా రోహిత్ శర్మ ఇప్పటి వరకు 329 సిక్స్లు బాదాడు. ఈ క్రమంలో 328 సిక్స్లు బాదిన క్రిస్ గేల్ ప్రపంచ రికార్డును రోహిత్ బద్దలు కొట్టాడు. అనంతరం కెప్టెన్ గిల్, కోహ్లీ కలిసి 2వ వికెట్కు సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ క్రమంలో ఇద్దరు కూడా హాఫ్ సెంచరీలను పూర్తి చేసుకున్నారు. వన్డేల్లో గిల్కి ఇది 16వ హాఫ్ సెంచరీ కాగా వన్డే కెప్టెన్గా ఇదే తొలి హాఫ్ సెంచరీ. ఇక కోహ్లీకి 77వ వన్డే హాఫ్ సెంచరీ. అలాగే వరుసగా 5 వన్డేల్లో కోహ్లీ 50+ స్కోర్లు చేయడం గమనార్హం. ఇలా వన్డేల్లో వరుసగా 5 ఇన్నింగ్స్లో 50+ స్కోర్లు చేయడం కోహ్లీకి ఇది 5వ. మరే బ్యాటర్ కోహ్లీకి దాపుల్లో కూడా లేడు. కోహ్లీ తర్వాత డికాక్, విలియమ్సన్, బాబర్ ఆజమ్ 2 సార్లు మాత్రమే ఈ ఘనత సాధించారు. కోహ్లీ, గిల్ భాగస్వామ్యాన్ని 27 ఓవర్లో ఆదిత్య అశోక్ విడదీశాడు. 78 స్ట్రైక్ రేట్తో 3 ఫోర్లు 2 సిక్స్లతో 71 బంతుల్లో 58 పరుగులు చేసిన గిల్ ఫిలిప్స్కు క్యాచ్ అవుట్ అయ్యాడు. కాగా కోహ్లీ, గిల్స్ కలిసి 2వ వికెట్కు 107 బంతుల్లో 118 పరుగులు జోడించారు. శ్రేయస్ అయ్యర్తో కలిసి ఇన్నింగ్స్ను ముందుకు తీసుకెళ్లిన కోహ్లీ జట్టు స్కోర్ను 200 దాటించాడు. కోహ్లీ, శ్రేయస్ ఆడిన తీరు చూసి ఇండియా ఈజీగా గెలుస్తుందేమో అనిపించింది. కానీ స్కోర్ 90 దాటడంతో సెంచరీ ఖాయమనుకున్నారంతా. కానీ అనూహ్యంగా జేమిషన్ వేసిన 40వ ఓవర్లో బ్రేస్వెల్కు ఈజీ క్యాచ్ ఇచ్చి కోహ్లీ అవుట్ అయ్యాడు. దీంతో 234 పరుగుల వద్ద భారత్ 3వ వికెట్ కోల్పోయింది. కోహ్లీ, శ్రేయస్ కలిసి 3వ వికెట్కు 76 బంతుల్లో 77 పరుగులు జోడించారు. మొత్తంగా 91 బంతులు ఎదుర్కొన్న విరాట్ కోహ్లీ 102 స్ట్రైక్ రేట్తో 8 ఫోర్లు 1 సిక్స్తో 93 పరుగులు చేశాడు. కాగా కోహ్లీ 90లో అవుట్ కావడం ఇది 9వ సారి. అయితే ఈ మ్యాచ్లో చేసిన రన్స్తో విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు.
అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాటర్గా నిలిచాడు. ఈ క్రమంలో 28,016 పరుగులు చేసిన శ్రీలంక మాజీ బ్యాటర్ కుమార్ సంగక్కర్ రికార్డును బద్దలు కొట్టాడు. 34,357 పరుగులు చేసిన సచిన్ టెండూల్కర్ ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉన్నాడు. అలాగే వేగంగా 28,000 పరుగులు చేసిన బ్యాటర్గా విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో 624 ఇన్నింగ్స్లోనే ఈ ఘనత సాధించిన విరాట్ కోహ్లీ 644 ఇన్నింగ్స్లో 28,000 పరుగులు చేసిన సచిన్ రికార్డును బద్దలు కొట్టాడు. ఇక ఆ తర్వాత వెంటనే పేసర్ జెమిషన్ మరో 2 వికెట్లు తీయడంతో టీమిండియా కాస్త ఇబ్బందుల్లో పడింది. 4 పరుగులకే అవుట్ అయిన జడేజా నిరాశపరచగా 4 4 1 6తో 47 బంతుల్లో 49 పరుగులు చేసిన శ్రేయస్ అయ్యర్ తుట్టిలో హాఫ్ సెంచరీ చేజార్చుకున్నాడు. 242 పరుగులకు సగం వికెట్లు కోల్పోయిన టీమిండియాను కేఎల్ రాహుల్, హర్షిత్ రాణా గట్టెక్కించారు. హర్షిత్ రాణా భారీ షాట్లాడాడు. ఇద్దరు కలిసి 37 పరుగులు జోడించాడు. 2 4 1 6తో 23 బంతుల్లో విలువైన 29 పరుగులు చేసిన హర్షిత్ రాణా క్లార్క్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఆ తర్వాత గాయంతో బాధపడుతూనే వాషింగ్టన్ సుందర్ బ్యాటింగ్కు వచ్చాడు. కాగా సుందర్కు ఫీల్డింగ్లో గాయం కావడంతో 7వ స్థానంలో బ్యాటింగ్ రాలేదు. అతని స్థానంలో హర్షిత్ రాణా వచ్చాడు. 49 ఓవర్లో కేఎల్ రాహుల్ వరుసగా 2 4 6 బాది చక్కటి ఫినిషింగ్ ఇవ్వడంతో భారత జట్టు మరో ఓవర్ మిగిలి ఉండగానే 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 2 4 1 6తో 21 బంతుల్లో 29 పరుగులు చేసిన రాహుల్, 7 పరుగులు చేసిన సుందర్ నాటౌట్గా నిలిచారు. కివీస్ బౌలర్లో జెమిషన్ 4, అశోక్, క్లార్క్ తలో వికెట్ తీశారు. విరాట్ కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. అంతర్జాతీయ క్రికెట్లో కోహ్లీకి ఇది 71వ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్. ఈ విజయంతో భారత జట్టు 3 మ్యాచ్ల వన్డే సిరీస్లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్ళింది. 2 జట్ల మధ్య రెండో వన్డే 14న జరగనుంది. ఇక ఈ వీడియోకు లైక్, కామెంట్, షేర్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.